హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చిన్న మెసేజ్ ఏం కాదులేండి. నేను తమిళనాడు చెన్నైలో మాకు ట్రాన్స్ఫర్ అయింది. చెన్నైలో జాబ్ వచ్చింది. తమిళనాడులో ఇలాగ అడుగు ఎట్టానో లేదో ఫ్రెండ్స్, కట్అవుట్ చూసి నేను ఎవరు తిను హీరో, ఏ హీరో అని మా ఆయన కడితే ఈ తమిళనాడులో పెద్ద హీరో తిను విజయ్ అని చెప్పారు. అంటే ఆ కట్అవుట్ చూసి నాకు చాలా అంటే నచ్చారు తను. అంటే మంచి మనిషిలో ఉన్నాడు తను, మంచి హీరోలా ఉన్నాడు అనుకుని అప్పటి నుంచి తన సినిమాలన్నా తన మూవీలన్నా బాగా నచ్చాను నాకు. తను చేసే క్యారెక్టర్ కావచ్చు, తను అంటే ఒక మంచి మనిషి అనే నా మనసులో అభిప్రాయం వచ్చింది. అంటే నేనే పెద్ద తోపు తురుము కాదు చెప్తున్నా. అంటే మనకు తెలిసిపోతుంది కదా ఎవరేంటి ఎవరెలా అని. అలా తను మంచోడు అని తెలిసింది. ఇంకా ఆ మధ్య ఒక మూవీ చూసాను. తన ప్రతి మూవీ నేను చూస్తా, ఏ మూవీ వదలను, అసలు మిస్ చేయను. ఇంకా మధ్య ఏదో పాలిటిక్స్ కోసం ఒక మూవీ వచ్చింది చూడండి, అందులో ఒక్క ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ మూవీ మొత్తం తను చెప్పారు. ఇంకా అంటే ఒక్క ఓటే కదా, మనం అయిపోతే ఏముందిలే అని మనం అనుకుంటాం, కానీ ఒక్క ఓటు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి తను ఒక మెసేజ్ ఇచ్చారు ఆ మూవీలో. అప్పుడే అనుకున్న అతను పాలిటిక్స్లోకి వస్తే ఎంత బాగుంటుందో విజయ్ అని. ఇంకా ఈరోజు తలపతి విజయ్ గెలిచి, అంటే తమిళనాడులో తను గెలిచినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా, ఇంకా చాలా ఆనందిస్తున్నా. ఒక మంచి మనుషులు, ఒక యూత్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాగ పాలిటిక్స్లోకి వస్తే దేశం మన అంటే పేదరికం అనేది కొంచెం తగ్గుతుంది. దేశంలో ఎన్నో మంచి పనులు అవుతాయి. ఓకే సరే. అలా ఎన్నో ఒక మంచి మనిషి ఒక అడుగేస్తాను కదా. ఒక పాట ఉంది, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు. ఒక మంచి మనిషి పని చేస్తే తను చూసి ఇంకో 10 మంది మారొచ్చు కూడా. మీరు సక్సెస్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. సాయి అందరు ఆశీస్సులతో మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. భయం అయితే కొంచెం ఉంటుంది మనసులో మంచోళ్ళకి, అలాగే దేవుడి సహాయం కూడా వాళ్ళకు ఉంటుంది కంపల్సరీగా. అప్పుడే పరిగెత్తించేస్తున్నారు విజయ్ అందరికీ. ఇంకా చాలా రీల్స్ అవి వస్తున్నాయి కదా, నచ్చితే నాకు తనంటేనే చాలా అభిమానం. ఇప్పుడు ఇంకా అభిమానం చాలా పెరిగిపోయింది. మంచి మనిషి వచ్చాడు పాలిటిక్స్లోకి, ఒక యూత్ వచ్చాడు, అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. మన సౌత్లో అందరూ ఎడ్యుకేటెడ్ అనుకోండి, అయినప్పటికీ కంగ్రాచులేషన్. మెల్లిగా చెప్తున్నాను ఎందుకంటే బయట ఉన్నాను కదా, అందుకే ఫ్రెండ్స్. మరి కాదు.